జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గోవధ నిషేధం, దీనికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కావచ్చు లేదా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. కానీ చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం కబేళాలకు తరలించడం యథేచ్ఛగా జరుగుతోంది. గోవులపై దాడి చేయడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం కేవలం హిందువులను రెచ్చగొట్టడానికే చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలు మనం తరచూ వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం, వార్తా ఛానళ్ళలో చూస్తూ ఉంటాం. తాజాగా కంటోన్మెంట్ ఏరియా ప్రాంతంలో కాకాగూడ పరిధిలో హనుమాన్ టెంపుల్ దగ్గర రాత్రిపూట ఎవరు లేనటువంటి సమయంలో కొన్ని గోవుల మీద విచక్షణారహితంగా దాడి చేసి చంపకుండా కేవలం గాయపరిచి పారిపోయినటువంటి దృశ్యాలు. ఇలా ఎందుకు చేశారు, ఎవరు చేశారు? కేవలం హిందువులను రెచ్చగొట్టే చర్యగానే చూడాలా? మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇలాంటి సంఘటనలు గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? దీనికి మూల కారణం ఏంటి? చట్టాలని కఠినంగా అమలు చేయలేకపోతున్నారు ఎందుకని? దీని గురించి మనం ఈ చర్చలో మాట్లాడుతాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వంశ తిలక్ గారు, టీబీజేపీ నాయకులు, అలాగే కంటోన్మెంట్ ప్రాంతం నుంచి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా వారు, వంశ తిలక్ గారు. వారితో మాట్లాడదాం. వంశ తిలక్ గారు, నమస్కారం. నిజంగా చాలా బాధ కలిగించింది ఈ ఫొటోస్ ఇవన్నీ చూసినప్పుడు. ఇలాంటి సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం, ఈరోజు కొత్తగా కాదు. చాలాసార్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు వాటిని అడ్డుకోవడం, చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, వ్యక్తిగత స్థాయిలో జరుగుతోంది. కానీ ఒక సిస్టమేటిక్గా దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ ఇన్సిడెంట్తో మనం మొదలు పెడదాం. వంశ తిలక్ గారు, అసలు ఇది మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ప్రొద్దున నాకు కంటోన్మెంట్ నుంచి మా కార్యకర్తలు ఫోన్ చేసి, కాకాగూడలో హనుమాన్ టెంపుల్ నిర్వహిస్తున్నటువంటి గోశాల ఉంది, అక్కడ రాత్రి గోవుల మీద దాడి చేసి వాటినన్నింటినీ కూడా తీవ్రంగా గాయపరిచారు. మేమందరం ఇక్కడ ఉన్నాం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చాయి, మరి మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే నేను బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా హృదయ విదారకంగా పరిస్థితి ఉన్నది. మామూలుగా కంటోన్మెంట్లో ఇటువంటి పరిస్థితులు ఇప్పటివరకు లేవు. కంటోన్మెంట్లో మతతత్వ విద్వేష చర్యలు కానీ లేకపోతే రైట్స్ కానీ అటువంటివి ఎక్కడా లేవు. ఇది కొత్తగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. మరి ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు పట్టుకోవడం జరిగింది. రక్తసిక్తమైనటువంటి వాళ్ళ బట్టలతో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పగించడం జరిగింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ వారు, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ హౌజన్ ఆఫీసర్ రామకృష్ణ గారు చాలా శ్రద్ధ తీసుకుని 10 మందిని అప్రిహెండ్ చేసి వాళ్ళందరినీ విచారించడం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో సీసీ ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా చాలా క్లారిటీగా కొందరు వ్యక్తులు, వాళ్ళు ఏదో చిన్న కత్తి ఒక బ్లేడో కాదు, మారణాయుధాలతో దాడి చేసినట్టు, తల్వార్తో దాడి చేసినట్టుగా కనపడుతుంది అని తేల్చినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే మనం అందరం ఏం మాట్లాడుకుంటామంటే, ఆహారం ఎవరి అలవాటు వాళ్ళది, వాళ్ళు ఏమన్నా వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు దాన్ని తింటారు కదా, మీకేం అభ్యంతరం అన్నట్టుగా మాట్లాడతారు. మరి ఒక సెంటిమెంట్ అమ్మతో పోలుస్తారు. గోమాత అన్నది కామధేనుతో సమానం. కామధేనులో 3 కోటి దేవతలు వసిస్తారని చెప్పేసి హిందువులు భావిస్తారు. కాబట్టి గతంలో కూడా మీరు కనుక మహాభారత టైంలో కనుక చూస్తే గో సంపదనే దేశ సంపదగా భావించేటటువంటి పరిస్థితి. గోవులు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళే ధనవంతులు అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రీసెంట్గా ఒక దగ్గర చూశాను, అంటే ఆధునిక వీడియో, అది డైరీ ఫామ్ వీడియో. గోవు నుంచి వచ్చేటటువంటి పాల నుండి
174 బై ప్రోడక్ట్స్ తీసుకురావచ్చు అన్నది. అయితే వాళ్ళు 15 ప్రోడక్ట్సే తీస్తున్నారని చెప్తున్నారు. అంటే గో సంపదకు ఇది దారితీస్తుంది. 174 ప్రోడక్ట్స్ కనుక అయింటే 15 ప్రోడక్ట్స్ మనకు అన్నీ తెలుసు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి, జున్ను. సో దాని ప్రకారం దాంతో వ్యాపారం చేసి సంపద పెంచుకొని దేశాలు, అప్పటి రాజ్యాలు బాగుపడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కొందరు ఛాందసవాదులు, కొందరు అవామానీయ శక్తులు. మనం జనరల్గా ఏం మాట్లాడుకుంటాం, మనుషుల్లో కూడా ఎవరైనా చాలా సాధువుగా ఉంటే, వైలెంట్ లేకుండా చాలా సాత్వికంగా ఉంటే గోవు లాంటి వాడండి. అసలు హీఈస్ లైక్ ఎ కౌ అంటాం. గోవు లాంటి వాడండి, ఎవ్వరికి హాని చేయడు, అందరితో మంచిగా ఉంటాడు, అందరికీ సహాయం చేస్తాడు అనుకుంటాం. అందులోంచి వచ్చినటువంటి ఆప్యాయత, గోమాత యొక్క ప్రేమ, పూజ విధానం. కానీ నిన్న జరిగినటువంటి దాడి ఎందుకు హృదయ విదారకం అంటే, ఒక గుడి నిర్వహిస్తున్నటువంటి కాకాగూడ హనుమాన్ టెంపుల్, ప్రధానమైనటువంటి వార్డ్ 5లో ఉన్నటువంటి గుడి నిర్వహిస్తున్నటువంటి గోవులు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారంటే, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి వెళ్ళి కొందరు అరటిపళ్ళు పెడతారు, కొందరు రొట్టె పెడతారు, దాన్ని కడుపు నింపుకొని. ఇప్పుడు గో నిర్వహణ అంటే అంత సామాన్యంగా లేదు. సో ప్రజలు కూడా దానికి సహకరిస్తారని చెప్పేసి వదిలిపెడితే అక్కడికి అలవాటైనటువంటి గోవులు కాబట్టి, గుడికి సంబంధించినటువంటి గోవులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గోవులు అన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని ఈ గోశాలలు ఉంటాయి. చూశాను. ఉంటాయి. అయితే అక్కడ అన్నీ కూర్చున్నటువంటి పరిస్థితుల్లో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఈ అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో మారణాయుధాలతో, తల్వార్తో గోవుల మీద దాడి చేసి, మీరు కనుక ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, కుట్లు వేయడానికి కూడా వెటర్నరీ సర్జన్కి చాలా కష్టం అవుతుందట. అట్లాంటి పరిస్థితుల్లో ఆ గోవు యొక్క పరిస్థితి, ఆ మూగజీవి యొక్క పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో. పైనుంచి 3-4 లేయర్స్ కట్ అయినాయని చెప్తున్నారు. ఏదో సూపర్ఫిషియల్గా కొట్టి వెళ్ళిపోయింది కాదు, ఆడుతూ పాడు. దానికి ఒక ప్రణాళికతో దాన్ని గాయపరుద్దామని చెప్పేసి ఆటవికంగా, పాశవికంగా, సాడిస్ట్గా గోవుల్ని గాయపరచాలి, వీరి యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయాలి, రెచ్చగొట్టాలి అన్నటువంటిగా కనిపిస్తుంది అని నా అభిప్రాయం. ప్రశాంతంగా ఉన్నటువంటి కంటోన్మెంట్ని దాన్ని విచలింపజేసి దాన్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడుతున్నాయా అని ఒక భయాందోళన కలుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్కి, కార్ఖానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేవైఎం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్లు, అసెంబ్లీ కన్వీనర్సు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు అందరూ వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మామూలుగా ఏం జరుగుతుందంటే, ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పటికప్పుడు హుటాహుటిన రావడం, దాని మీద ఏదో కొంచెం ప్రక్రియ చేయడం, దాన్ని ప్రొటెస్ట్ చేయడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మర్చిపోయేటటువంటి పరిస్థితి. నాకు బాధ కలిగి ఏమనుకున్నానంటే, ఎవరైతే రెచ్చగొడుతున్నారు దాన్ని తగ్గించాలి, దీన్ని సమాప్తి చేయాలి, సమసింపజేయాలి అంటే ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, టెంపుల్ కమిటీ మెంబర్స్, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం ఏం జరిగిందంటే, గో నిర్వహణ అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు కూడా నిర్వహించడం లేదు. ఏదో ప్రేమ, పూజా భక్తితో ఉన్నటువంటి కొందరు మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ ఏం కోరాను నేనంటే, గోశాలలు కంటోన్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది, మీటింగ్ లాంటిది పెట్టుకొని గో నిర్వహణ మనం ఎట్లా చేద్దాం, గో సంరక్షణ ఎట్లా చేద్దాం, గోవులకు వాళ్ళని పెంపొందించే పరిస్థితి ఎట్లా చేద్దామని పెట్టుకుందామంటే వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. కరాటే కళ్యాణి వారు కూడా వచ్చి రావడం జరిగింది. ఒక ప్రముఖమైనటువంటి సినీ నటి ఆవిడ, సామాజిక కార్యకర్త కూడా, గో సంరక్షణ కూడా చాలా ప్రథమంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా సమ్మతించారు. రాజాసింగ్ గారితో కూడా నేను మాట్లాడిన, ఆయన ఇప్పుడు గోవాలో ఏదో మీటింగ్లో ఉన్నారు. అయితే ఇది ఒకరి బాధ్యత కాకుండా
ఒక ఎలక్షన్ విషయం కాకుండా మనం అందరం కలిసి దీన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలని ఆలోచిస్తే ఇట్లా వచ్చింది పరిస్థితి. అందరూ సమ్మతించారు, దాన్ని ఆ రకంగా ముందరికి. ఇప్పుడు గోవుని చంపేసి ఆ మాంసాన్ని తీసుకొని తింటున్నారంటే అది కూడా వాళ్ళు బయట నుంచి కొనుక్కోనో లేకపోతే ఏదో తరలించు దాన్ని చంపారంటే అనుకోవచ్చు. గుడి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఆవుని, ఆ ప్రాంతంలో తిరుగాడుతున్నటువంటి కొన్ని ఆవుల్ని కేవలం గాయపరచడానికి దాన్ని ఆ చర్య ఉన్నది అంటే ఇది కేవలం రెచ్చగొట్టడానికి మాత్రమే. మనం చూసాం అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో గుట్టలు గుట్టలు శవాలు పడి ఉన్న తర్వాత ఒక క్యానిబల్ అంటే మనుష్యుల యొక్క మాంసాన్ని తినేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని అడుగుతారు, నేను రోజు ఏదో వెతుక్కొని పోయి ఒకరిని చంపి తింటాను, నేను నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతమందిని చంపేశావు అశోక చక్రవర్తి నువ్వు, మరి ఇందులోంచి ఎంతమందిని తింటున్నావు అని చెప్పేసి నేను కనుక్కోవడానికి వచ్చానంటే ఆ ప్రక్రియలోంచి బాధపడ్డటువంటి అశోక చక్రవర్తి, అజేత అయినటువంటి అశోక చక్రవర్తి యుద్ధాన్ని విరమించుకొని బౌద్ధమతం స్వీకరించి అహింసను పాటిస్తూ ఆ అశోక చక్రవర్తి ఏర్పాటు చేసినటువంటి ధర్మచక్రం కానీ 3 సింహాల చిహ్నం కానీ ఇప్పుడు భారతదేశానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా ఇదేనన్నా తినేటటువంటి ప్రక్రియ అంటే కాదు, కేవలం రెచ్చగొట్టేటటువంటి ప్రవృత్తి మాత్రమే ఉన్నది. పాశవిక ఆనందం పొందేటటువంటి ప్రక్రియ మాత్రమే ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి ఇది ఇంకా భయంకరమైంది. దీన్ని అందరూ కూడా నిజంగా ఎవరైతే మానవత్వాన్ని లేకపోతే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని పట్ల దీన్ని అవగాహన పెంచుకొని దాని సంరక్షణ కోసం కలిసి రావాలని చెప్పేసి. సరే, మీరు సీసీటీవీ విజువల్స్ ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు దీనికి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? 10 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే గంజాయి మత్తులో వాళ్ళు చేశారని చెప్పి చెప్తున్నారు. ప్రాథమికంగా గంజాయి మత్తులో అంటే గంజాయి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్కి? యువకులు ఫస్ట్, అక్కడ పోలీస్ ఫెయిల్యూర్ లేకపోతే సొసైటీ ఫెయిల్యూర్. సరే, గంజాయి మత్తు అనుకుందాం. గంజాయి మత్తు అనుకుంటే మరి మారణాయుధాలు వాళ్ళ చేతిలోకి ఎట్లా వచ్చాయి? గంజాయి సేవించే కంటే ముందే మారణాయుధాలు పెట్టుకొని తిరుగుతున్నటువంటి బ్యాచ్. పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ సీసీటీవీలో కనపడుతుంది. అది మారణాయుధాలు అంటే చిన్న మంగళ కత్తి ఏదో కత్తి లాంటిది కాదు, పిడి కత్తి కూడా కాదు, తల్వార్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. నేను అందుకే పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కూడా దీంట్లో పెట్టాలి. ఇంకా ఏంటి, ఈ ఎవరైతే నిందితులు పట్టుబడ్డారో 10 మంది పట్టుబడితే వాళ్ళు గంజాయి బ్యాచ్ అయితే కనుక ఒక 2 మాత్రం వీళ్ళు ఏంటంటే ఈ ప్రక్రియలో దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్. ఒక అతని మీద 8 కేసులు ఉన్నాయంట ఇప్పటికే వేరు. ఈ హనుమాన్ టెంపుల్లో కూడా కొంత అరాచకం చేసినటువంటి కేసులు ఉన్నాయంట. అంటే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్గా మారారంటే శిక్ష ఏదైతే ఉందో అది అవసరమైన మేరకు పడలేదని, లేకపోతే రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాళ్ళని తప్పించారని చెప్పేసి కనబడుతుంది. ఈ రామకృష్ణ గారిని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాము, చట్టాల్లో ఎంతైతే తీవ్రమైనటువంటి అవి సెక్షన్స్ ఉన్నాయో అవి పెట్టి ఖచ్చితంగా వాళ్ళని పంపించాలని చెప్పేసి. ఒక విచిత్రమైనది కూడా మనం చూస్తున్నాం, జైల్లోకి వెళ్ళిన తర్వాత మార్పు రావాలని జైలు పంపిస్తారు, కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత కొత్త సంబంధాలు ఏర్పరచుకొని కొత్త కాంటాక్ట్స్ ఏర్పరచుకొని మరింత వికృత రూపం దాన్ని మరీ ఇంకా ఆర్గనైజ్డ్గా చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద జైలు అధికారులు కూడా శ్రద్ధ పెట్టాలి. అంటే ఇటువంటి వాళ్ళు అక్కడ కలవకుండా అక్కడ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తుండాలి. ఇది ఒక చాలా డీప్గా పోల్చినటువంటి సబ్జెక్ట్. కాబట్టి సరే, మీరు చట్టం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి గోవధ నిషేధానికి చట్టాలు ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఎందుకని దాన్ని ఎవరు పట్టించుకున్న పాప అంటే ప్రభుత్వం చూసి చూడనట్టు, అదేం పెద్ద సీరియస్ సబ్జెక్ట్ కాదులే, చాలా కామన్ విషయం అన్నట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి అదే జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా ఇలాంటి ఇన్సిడెంట్ మనం ఎన్ని చూడలేదు, సోషల్ మీడియాలో చూసాం, మీడియాలో చూసాం.
చట్టాలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎందుకని ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి? చట్టాలు ఉన్నప్పటికీ మీరు కనుక తెలిస్తే బీఫ్ షాప్స్ ఏవైతే ఉంటాయో వెరిఫైడ్ సర్టిఫైడ్ బీఫ్ మాత్రమే అమ్మాలి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హోటల్ మీదకి వెళ్ళి అక్కడ అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి దాడులు చేశారు, తనిఖీ చేశారు. కానీ మీరు ఎప్పుడైనా ఈ 70 ఏళ్లలో ఎక్కడైనా బీఫ్ షాప్స్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్సో లేకపోతే సంబంధిత అధికారులు వెళ్ళి ఇది వెరిఫైడ్ మీటా కాదా అన్నది ఎక్కడైనా మీరు తనిఖీ చేసినట్టు మనం చూస్తున్నామా? లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఒక వర్గం వాళ్ళకి కొమ్ముగాయడం, వాళ్ళకి డీలాగా వదిలిపెట్టడం. ఇప్పుడు రీసెంట్గా మొన్ననే బక్రీద్ జరిగింది. ఈ కరాటే కళ్యాణ్ గారు నాకు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బక్రీద్ సమయంలో ఇంటింటికి వెళ్ళి కొన్ని చోట్ల లోపలికి వరకు వెళ్ళి చూస్తే దూడలు కట్టేసి ఉన్నాయట వాళ్ళ ఇంట్లో. పోలీసులు వాళ్ళకి తీసుకెళ్ళి ఇదిగో దూడలు కట్టేశారు, దీన్ని చంపడానికి తీసుకొచ్చారని చెప్తే దాన్ని ఏ రకంగానూ చర్యలు తీసుకోకుండా వాళ్ళని దూడల్ని మళ్ళీ వదిలేశారు తప్ప చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ ఏమి సీరియస్గా చేయలేదు అని చెప్తున్నారు. బ్లూ క్రాస్ సొసైటీ అని కూడా ఒకటి ఉంది మన దగ్గర. జంతు సంరక్షణ అంటారు, లేకపోతే జంతు ప్రేమికులు అంటారు. సినిమాలు మనం చూస్తాం, ఈ సినిమాలో జంతువుల్ని మేము ఎక్కడ దాన్ని హానిపరచలేదు అని చెప్తారు. కానీ మరి ఈ గోవుల మీద బ్లూ క్రాస్ సొసైటీ మాట్లాడుతున్నట్టుగా ఇప్పటివరకు నేను చూడలేదు. ఈ విచక్షణ అన్నది పోవాలి. ఒకదాని పట్ల ఉండి దీని వెనకాల ఒక వర్గం బాధపడుతుందనో లేకపోతే వెనకాల ఒక వర్గం ఉందని చెప్పు ఈ అపీజ్మెంట్ పోవాలని చెప్పేసి నేను అందరినీ డిమాండ్ చేస్తున్నా. ఈ బయోడైవర్సిటీని ఎట్లాగైతే కాపాడుకోవాలో, గో సంపద కూడా ఎట్లాగైతే కాపాడుకోవాలో. ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ చూస్తాం. స్విట్జర్లాండ్లో మేజర్గా అక్కడ ఉన్నటువంటి సంపద ఆవులే. అక్కడ దాన్ని బ్రహ్మాండంగా సంరక్షించుకుంటారు. మరి ఈ దేశ సంపద కూడా మనం కాపాడుకోవాలి కదా. ఇక్కడ గిర్నార్ ఆవులను ఉంటాయి. గిర్నార్ ఆవులు మీరు చెప్తారు చాలామంది, ఇప్పుడు చాలా ఉన్నాయి దాంట్లో విశేషాలు. దానిలోకి నేను పోతలుచుకోలేదు. కొన్ని గిర్నార్ ఆవుల్లోంచి కొన్ని చాలా వాల్యుబుల్ వస్తాయని చెప్తారు, చాలా వాల్యుబుల్ మెడిసినల్ పాలు అని చెప్తారు. అవన్నీ ప్రూవన్ కూడా. సో నేనేమంటాం ఏంటంటే ఆ రకంగా చూసినా, సాంప్రదాయపరంగా చూసినా, లేకపోతే మన హిందూ మతతత్వంగా చూసినా, లేకపోతే బయోడైవర్సిటీ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా సంరక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత యావత్ సమాజం మీద ఉన్నది. ఈ రకంగా రెచ్చగొట్టడానికి మాత్రమే గాయపరిచేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇంకా ఇది కాకుండా రీసెంట్గా గోర్ సంరక్షకులు ఎవరైతే తరలిస్తున్నారో గోవుల్ని కుక్కి లారీల్లో అంటే దాంట్లో కూడా ఊపిరాడకుండా చనిపోయినటువంటి గోవులు ఉన్నారు. దాన్ని తీసుకొని పోతా ఉంటే గో సంరక్షకులు అడ్డుపడుతుంటే గో సంరక్షణ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ. సో ఇట్లాంటి పరిస్థితుల్ని సమాజం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం గో సంరక్షణ మీద కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అంటే ఇప్పుడున్న చట్టాలు సరిపోంటారు, ఇంకా కొత్త చట్టాలు కావాలి, తప్పకుండా కావాలి. గో సంరక్షణ కూడా మీరు తప్పకుండా ఇప్పుడు గతంలో నుండి నేను ఒక డాక్టర్ని కాబట్టి సెంట్రల్ లెవెల్లో జరగాల, సెంట్రల్ లెవెల్లో జరగాలి, స్టేట్ లెవెల్లో కూడా జరగాలి. నేను ఏం చెప్తున్నా అంటే ఒక మార్పు. ఇంతకుముందు ఎవరైనా గాయపడితే యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఒక పార్టీ లాగా చేసేది. మెడికల్ లీగల్ కేసు అని పెట్టుకునే టైంలో వీళ్ళని కూడా వాళ్ళు విచారించి చేసేది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే ఎవరైతే గాయపడ్డ వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళకి కొంత సహాయం చేస్తాం, వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, సర్టిఫికేట్ ఇస్తామని చెప్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ మన సినిమాలు కూడా చూస్తాం, గాయపరిచిన వాళ్ళు తీసుకొస్తే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకురండి అంటే అంత లోపల ఈ పేషెంట్ చచ్చిపోతారు. దాన్ని చట్టాన్ని ఎట్లాగైతే మార్చారో అట్లాగే దీంట్లో ఇప్పుడు మార్పు వచ్చింది. హాస్పిటల్కి పోతే మీరు తీసుకుపోయి దాన్ని అడ్మిట్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే అటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చి గో సంరక్షకులు కూడా వాళ్ళని సంరక్షించేటటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా చేయాలి. బీఫ్ ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని అన్ని వెరిఫైడ్ సర్టిఫైడ్ చేయాలి, క్రమబద్ధీకరణ చేయాలి. అట్లాగే ఈ గోవులకి ఎట్లాగైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా, నా ప్రయత్నం నేను మొదలెడుతున్నాను ఇప్పుడు, ఆ ప్రభుత్వం కూడా మేము అందరినీ డిమాండ్ చేస్తాం. గోశాలలన్నీ కూడా కలిసి ఫస్ట్ కంటోన్మెంట్లో మొదలుపెట్టి దాని తర్వాత హైదరాబాద్లో కూడా గోశాలలు ఒక అసోసియేషన్ పెట్టి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఏమైనా ఆర్థిక సహాయం కానీ లేకపోతే సహాయ సహకారాలు తీసుకుంటాం. అంటే మీరు వ్యక్తిగతంగా చేయడంతో పాటు
మీరు పార్టీలో ఉన్నారు, బీజేపీలో సభ్యులుగా ఉన్నారు, అండ్ గోరక్ష సంస్థ ఎలాగో ఉండనే ఉంది. గోరక్ష నుంచి కావచ్చు లేదా బీజేపీ నుంచి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏదైనా ఒక నివేదిక ఏదైనా సమర్పించడమో అఫీషియల్గా అఫ్కోర్స్ ఇది వరకు జరిగిందేమో తెలియదు, అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? దీన్ని ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకోవాలి? తప్పకుండా చేస్తానండి. అందుకే గోశాలను నిర్వహించే వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామని అనుకుంటున్నాం. ఓకే, మీరు గనక గమనిస్తే నేను ఒక వీడియో చూశాను, చాలా ఆశ్చర్యకంగా, ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. బక్రీద్ టైంలోనే ఒక వీడియో చూశాను. మరి అది లేకపోతే స్టేజ్ మేనేజ్ వీడియోనా అనుకోకూడదు. నిజంగానే ఆ మార్పు కనుక వస్తే కొందరు ముస్లిం సోదరులు వాళ్ళు ఏం చేశారంటే బక్రీద్ రోజున మేకలన్నీ తీసుకొచ్చి మేకలకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టి, గడ్డిని కానీ లేకపోతే అరటిపళ్ళు కానీ లేకపోతే కొన్ని పళ్ళు కానీ పెట్టి వాళ్ళకన్నిటికీ డిన్నర్ పెట్టి వాడిని చంపకుండా, వాళ్ళని ఆహారంలాగా చేయకుండా, మార్పు చేయకుండా, ఇదిగో మేము బక్రీద్ ఇట్లా జరుపుకుంటున్నాం అని ఒక గొప్ప రెవల్యూషనరీ వీడియో. చాలా మంచి మెసేజ్ అది, చాలా మంచి ప్రాసెస్. ఇలాంటి వైరల్ కావు, అట్లాంటి వైరల్ చేయాలి, అట్లాంటి సమాజం వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చూశాను, ఇన్సానియత్ కి పార్టీ అని ఒక ముస్లింలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్. అందరినీ ప్రేమించాలి, ఎవరిని మనము ద్వేషించకూడదు అన్న కాన్సెప్ట్తో అట్లాంటివి కూడా ముందరికి రావాలి. ఆ సమాజం నుంచి కూడా తప్పకుండా ముందరికి రావాలి, చదువుకున్న వాళ్ళు కూడా రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా. వంశతిలక్ గారు, మీరు చేస్తున్నటువంటి పోరాటం అభినందనీయం. తప్పకుండా అలాంటి చట్టాలు, ఇప్పుడున్న చట్టాలతో పాటు కఠినమైనటువంటి చట్టాలు ప్రభుత్వాలు కూడా తీసుకురావాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. మీ పోరాటానికి మా ఛానల్ సపోర్ట్ ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవధ నిషేధానికి సంబంధించి ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి, కాకపోతే ఉన్న చట్టాలు కఠినంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొత్త చట్టాలను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కొన్ని ఇతర రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి ఈ గో సంరక్షణ విషయంలో. అలాంటి ఉదాసీన వైఖరికి చెక్ పెట్టి కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. తప్పు చేసింది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.